ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. తులారాశి వారికి జూలై మాసం 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే వీరికి సూర్యభగవానుడు జూలై 16వ తేదీ వరకు కూడా మరి భాగ్యస్థానంలో ఉండటము, ఆ భాగ్యస్థానంలో ఉండి వీరికి విపరీతమైనటువంటి భాగ్యము అనేటటువంటిది ప్రయాణాల ద్వారా కానీ లేకపోతే వ్యాపారపరమైనటువంటి ఆలోచనల ద్వారా కానీ నూతన పరిచయాలు అంటే ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించినటువంటి ఏజెన్సీస్ ద్వారా కానీ వీరికి వ్యాపారపరమైనటువంటి అవకాశాలు మెండుగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఉద్యోగరీత్యా వీరు చేసే ప్రయత్నాల యందు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అనుకున్న సమయానికి ఉద్యోగం రాకపోవటము, దానివలన మానసికమైనటువంటి వ్యధ వీరిని ఇబ్బంది పెడుతూ వీరి యొక్క ఆలోచనలు ఎంతసేపు కూడా దైవారాధన యందు ఉండటము, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా నా యొక్క పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మదోషాలన్నీ తొలగిపోతాయి అనేటటువంటి ఆత్మ సంతృప్తిని పొందుతూ చైతన్యాన్ని వికసింపజేసుకుంటూ సాధ్యమైనంత వరకు వీరు చేసుకునేటటువంటి ఈ 16వ తారీఖు వరకు కూడా చేసే పూజలు పునస్కారాలు వీటి వలన ఆ యొక్క శక్తి అంతా కూడా జూలై 17 తర్వాత ఉద్యోగ రూపకంగా వీరికి తులారాశి వారికి సంప్రాప్తిస్తుంది. కంపల్సరీ ఈ యొక్క సూర్యుడు ఎప్పుడైతే జూలై 17వ తేదీన గురుగ్రహము మరి వీరిద్దరూ కూడా స్నేహితులై మిత్రులై కర్మస్థానమైనటువంటి దశమస్థానంలో ఉండటం ద్వారా వీరు అనుకున్నటువంటి ఉద్యోగ బాధ్యతలకు మించినటువంటి పదవీ బాధ్యతలు కొంతమందికి లభిస్తే, కొంతమందికి ప్రమోషన్స్ దారితీస్తే, మరికొంతమందికి ఉద్యోగరీత్యా ఉన్న చోటనే ఇంకొక చోటికి పదవీ బాధ్యతలు మెండుగా ఇచ్చి వారిని ముందుకు తీసుకెళ్ళడం అనేటటువంటిది, అంటే ఉద్యోగాల్లో ఎన్ని రకాలైనటువంటి సదవకాశాలు ఉన్నాయో అన్నీ పొంది ధనాన్ని చక్కగా ఆస్వాదించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు ఈ జూలై 17 తర్వాత వీరికి కనిపించడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ గోచారంలో ఈ రవిగురుల యొక్క అనుకూలత ఉద్యోగరీత్యా కీర్తి ప్రతిష్టల రీత్యా బాగున్నప్పటికీ తులారాశి వారికి జన్మజాతకంలో గనక ఇదే రవిగురులు ఏదైనా సరే పాపస్థానాలకి ఆధిపత్యమో పాపస్థానాలలో ఉండటమో జరిగితే కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే దశలు అంతర్దశలు చాలా వరకు కూడా కమాండ్ చేస్తూ ఉంటాయి. అంతేగాని మనకి జన్మరాశి అనేటటువంటిది మనసు ప్రేరణ మాత్రమే తెలియజేస్తుంది. మనసుకి ప్రశాంతతని ఆందోళనని కలగజేస్తూ అనుకున్న కార్యాలు ముందుకు వెళతాయా లేకపోతే చెడిపోతాయా ఇలాంటివన్నీ కూడా తెలియజేస్తూ మనసు మీద ఒత్తిడిని చేసేటటువంటి ప్రయత్నమే ఈ యొక్క గోచార గ్రహస్థితి. కానీ ఉద్యోగ విషయాలు కానివ్వండి, ధన విషయంలో కానివ్వండి, ఏ వివాహ విషయాలు కానీ, సంతాన విషయాలు కానీ, లేకపోతే ఏదైనా సరే అవసరం లేని కొన్ని కోర్టు కేసుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు, అట్లాగే కొన్ని ప్రమాదాలు విపరీతంగా జరుగుతూ నష్టాలు కలిగేటటువంటి వాళ్ళు, వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలలో ఎన్నో మోసాలు జరుగుతూ అవమానాలు భరాయిస్తూ బంధువులతో ఎడబాట్లు కలుగుతూ మరి ఇలా ఎన్నో రకాలైనటువంటి దోషాలన్నీ కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు ఆడేటటువంటి లీలా విన్యాసంలో మాత్రమే ఈ యొక్క గోచారంలో మనకి తారసపడుతూ ఉంటాయి. కాబట్టి గోచార ఫలితాలు మానసిక ఉత్ప్రేరకాలుగా మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. మరి వీరికి యాక్చువల్లీ ఈ యొక్క తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు, ఈయన భోగలాలస పరుడు, అట్లాగే చక్కటి సౌందర్యాన్ని, అట్లాగే విశేషమైనటువంటి భోగ భాగ్యాదులని, వాహన యోగాదుల్ని, కళ్యాణ యోగాదుల్ని కూడా కలుగజేసేటటువంటి మరి ఈ శుక్ర భగవానుడు కేతువుతో కలిసి ఈ నెల రోజులు కూడా లాభస్థానంలో ఉండటం, శుక్రకేతువులు కలిసి ఉండటం ద్వారా ఒక రకంగా గోచార సూత్రాలను అన్వయించి చాలా విశేషమైనటువంటి ఆకస్మిక ధనలాభాదులు, ఆకస్మికంగా వివాహం సెట్ అవ్వటం, పెళ్ళైపోవటం, లేదా పెళ్లి చేసుకోవాలనుకోవటం, ప్రేమ ఎవరైతే ఇష్టపడతారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. కానీ ఇదే శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం ద్వారా ఆర్థిక ధన నష్టాలు, వ్యాపారంలో ఇబ్బందులు,
వ్యాపారంలో గనక ఎవరైనా స్త్రీలతో గనక వీరికి పరిచయం ఉన్నట్లయితే వారి యొక్క అవమానాలు, అంటే వీరు చేయని తప్పుకి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైతే తులారాశి ఉంటారో స్త్రీల వలన వీరికి అభాసు పాలవటం, అవమానాలు ఎదురవ్వటం, వీరి మీద లేనిపోని నిందలు పడటము, ఇలాంటివి ఎన్నో కూడా కలుగజేసే ప్రయత్నాలలో ముఖ్య కారణము ఈ యొక్క శుక్రుడు కేతువుతో కలవటము, రాహువు చేత చూడబడటం. ఇదే కాకుండా ఇదే శుక్రుడు కుజుడి చేత, అష్టమంలో ఉన్నటువంటి కుజుడి చేత చూడబడటం. దీని ద్వారా వీరు స్త్రీలతో ఏదైనా సరే వీరికి ఉన్నటువంటి స్ట్రెస్ వలన కావచ్చు, కోపావేశం వలన కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే వీరి ఇంట్లో ఉన్నటువంటి భార్యతో కావచ్చు, భార్య భర్తతో కావచ్చు, లేదా బంధువులతో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎవరితోనైనా సరే ఈ తులారాశి వారు గనక నోరు జారి ఇష్టం వచ్చినట్లుగా కోపావేశాలతో గనక మాట్లాడినట్లయితే అది కోర్టు కేసుల ద్వారా తీసుకువెళ్ళటమే కాకుండా జైళ్ళల్లో బంధించేటటువంటి పరిస్థితి దాకా కూడా తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ కుజగ్రహము శుక్రుణ్ణి కేతువుని ఎప్పుడైతే చూస్తుందో ఈ శుక్రుడు పూర్తిగా బలహీనుడై ఒక రకంగా తులారాశి వారికి ఈ సమయము, ఈ నెల రోజులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. ఎందుకంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి దోషాలు కలుగుతున్నాయి. అక్రమ సంబంధాల విషయమా, లేకపోతే పూర్వంలో ఉన్నటువంటి పరిచయాలు ఇప్పుడు ప్రేమగా వెదజల్లటము, వారి యొక్క పరిచయాలు ఇంకొక రకమైనటువంటి హ్యాపీనెస్కి తీసుకువెళ్ళటం, ఆ విషయాలు బయటపడి ఇంట్లో తులారాశిలో భార్య అయితే కనుక భార్య భర్త ద్వారా ఇబ్బంది, భర్తకి భార్య ద్వారా, అంటే ఆలు మగలగిని సూచించేటటువంటి కుజుడు శుక్రుడు ఇరువురు ఒక రకంగా చెప్పాలంటే ప్రతి వారి జాతకంలో అన్యోన్యతని కలుగజేస్తారు. కానీ ఇక్కడ పొజిషన్ వేరుంది. అష్టమంలో ఉండటం ద్వారా ఒక్కొక్కసారి తులారాశి వారికి ప్రమాద సూచనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఆకస్మికంగా కొన్ని పరిచయాల కారణంగా, స్త్రీ పరిచయాల, లేకపోతే ప్రయాణాలలో పరిచయాల, బంధువులతో పరిచయాల, బంధువుల ద్వారా ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయాల, ఏదైనా సరే నూతన వ్యక్తులతో పరిచయాల వలన వీరు ఆకస్మికంగా ధన నష్టాల్ని కోల్పోతారు. కుటుంబ విచ్ఛిన్న దోషాలు కలుగుతాయి. వీరికి కొంతమందికి అయితే కనుక ప్రమాద సూచనలు అధికంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రమాదాలలో ఎన్నో రకాల వైవిధ్యాలు ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి రాహువు వీరికి సంతానానికి సంబంధించినటువంటి విద్వేషాలని, సంతానపరమైన సమస్యల్ని కలుగజేస్తున్నాడు. 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, మరి ఈయన యొక్క నక్షత్రంలోనే గురుడు, మరియు అట్లాగే గురుడు ఉండటం వలన ఒక రకంగా చెప్పాలంటే వీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో ఆలస్యము జరగడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. వారికి ఉద్యోగానికి రండి అని చెప్పి కొంతమందికి లెటర్ వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి వీళ్ళల్లో విరక్తి భావం కలిగే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే కొంతమందికి ఉద్యోగానికి సంబంధించినటువంటి రైటింగ్ టెస్ట్ కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూలు కావచ్చు, వీరు వెళ్ళటమే ఆలస్యంగా వెళ్ళటము, లేకపోతే వెళ్ళినా కూడా సరిగ్గా గుర్తుండగా మాట్లాడడం ద్వారానో కొన్ని ఉద్యోగ అవకాశాలు కోల్పోవటం. కొంతమందికి ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగాలలో విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు, ప్రమోషన్లు వస్తాయి, కానీ ఏదో రకమైనటువంటి బ్రేక్స్ పడటం. కొంతమంది విదేశాలలో చేసేటటువంటి ఉద్యోగస్తులకి లే ఆఫ్ అవ్వడం ద్వారా వారు స్వదేశానికి వచ్చి ఉద్యోగాలు ఎత్తుక్కోవటం. అంటే ఉద్యోగ వృత్తి వ్యాపార విషయాలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పొజిషన్స్ వస్తాయి. ముఖ్యంగా బుధగ్రహము అనేటటువంటిది దాదాపుగా వీరికి 7వ తారీఖు వరకు కొంచెం ప్లెజెంట్నెస్ని, పాజిటివ్నెస్ని ఇచ్చినా కూడా తదుపరి 7వ తారీఖు నుంచి వక్రించినటువంటి బుధగ్రహము వీరి యొక్క ఆలోచనలలో ఎన్నో రకాలైనటువంటి వైవిధ్యకరమైనటువంటి ఇబ్బందుల్ని, అట్లాగే వీరు దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశాలను కలగజేయటము, ముఖ్యంగా వీరు ఆలోచించకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలలో చాలా ఇబ్బందులు, వ్యాపార నష్టాలు కలగటానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు, అంతర్దశలు బేరీజ్ వేసుకొని ఎవరైనా సరే ఒక వ్యాపారం చేయాలన్నా, వివాహం చేయాలన్నా, లేదా మీ ఇంట్లో ఏదైనా ఇలాంటి సమస్యలు భార్యాభర్తల మధ్య వస్తున్నా కూడా మాలాంటి సరైనటువంటి గురువుల్ని కనుక మీరు సంప్రదించినట్లయితే కనుక దానికి తగ్గ సరైనటువంటి పరిహారాన్ని మీరు ఆచరించుకొని మీ జీవితంలో కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొనేటటువంటి ఆత్మస్థైర్యము, మానసిక ప్రశాంతత, మనోధైర్యము, బుద్ధి వికసత్వము కూడా ఆ దైవానుగ్రహం వలన కలుగుతాయి. మనం చేసే ప్రతి పరిహారము కూడా గ్రహాలకి
ఆ కిరణాల ద్వారా అందజేయబడి అవి ఉపశమనం కలిగి శాంతించి మనం ఏ విషయాల యందు లౌకికమైన ప్రపంచంలో ఇబ్బందులు పడుతున్నామో ఇప్పటివరకు అన్నీ బాగానే ఉంటాయి, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. దేనికి? జాతకంలో ఏ దశో మారుతుంది. ఇప్పుడు మనము ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక స్టేజ్లో జంక్షన్లో ఒక పట్టా నుంచి ఇంకో పట్టాకి మారేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి అలజడులు శబ్దము వచ్చి మనకు భయంకరమైనటువంటి శబ్దాలు వస్తాయి. అట్లాగే ఒక దశలో అంతర్దశలు కానీ విదశలు మారుతున్నప్పుడు అవి మన జన్మజాతకాలలో కొంతమందికి ప్రేమ విఫలత్వాల వలన ఇబ్బందులు, కొంతమందికి ఆర్థిక పరంగా ఎప్పటివరకు ఉన్నట్టుండి ఇబ్బందులు కలగటము, నష్టాలు కలగటము, భార్యాభర్తల మధ్య ఇప్పటివరకు విలాసవంతమైనటువంటి వికాసవంతమైనటువంటి జీవితం అనుభవిస్తున్న ఉన్నట్టుండి ఏదో రకమైన సమస్య రావడం, ఇవన్నీ కూడా జన్మజాతకం ఆపరేట్ చేస్తూ ఇక్కడ గోచారంలో మన రాశికి ఈ విధంగా గ్రహాలు ఇక్కడ అమర్చబడి ఉండటం వల్ల మాత్రమే ఈ యొక్క అసందర్భమైనటువంటి విషయాలలో మనం ఇరుక్కొని ఇబ్బందులు పడుతూ ఉంటాం. కాబట్టి తులారాశి వారు సాధ్యమైనంతవరకు మీరు చేయవలసిందల్లా ఒకటే, సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఈ నెల రోజులు అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్యేశ్వరుడికి కాస్త పెసరపప్పు, పానకము, కాస్త చనిమిడి నైవేద్యం పెట్టండి. వీలుంటే మంగళవారము, శుక్రవారము ఈ పని తప్పకుండా చేయండి. వీలుంటే వ్యాపార అభివృద్ధి కోసము, లేకపోతే ధనప్రాప్తి కోసము, ధనము నష్టపోకుండా, స్త్రీ వలన నష్టాలు పడుతున్న లక్ష్మీ గణపతికి సంబంధించినటువంటి జపము హోమము, లేకపోతే దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమము, చండీ పారాయణం చేయించడం ద్వారా వివాహాలు అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా, వివాహ నష్టాలు కాకుండా, అన్యోన్య దాంపత్యంలో ఏదైనా ఇబ్బందులు పడితే తప్పనిసరిగా మాలాంటి గురువుల్ని సంప్రదించి పర్ఫెక్ట్గా ఏ యొక్క గ్రహానికి జపం చేయాలి, ఏ రకమైనటువంటి అభిషేకమా హోమమా చేయాలి, దానివలన ఏ ఫలితం కలుగుతుందో కనుక్కొని పరిహారాలు కూడా ఆచరించాలి. అంతేగాని మనకి ఏదో సమస్య వచ్చింది ఏది పడితే అది చేసేసుకున్నాం అనుకోండి, ఫలితం రాకపోగా మనం కష్టపడినటువంటి 10 రూపాయలు ఖర్చు అవుతాయి, మన మనసు అనవసరంగా వికలమైపోతుంది, మన శరీరము దుర్బలత్వం పడుతుంది, జ్యోతిష శాస్త్రం మీద కూడా నమ్మకం తొలగిపోతుంది. కాబట్టి తులారాశి వారు కాస్త నిత్యము కూడా కొబ్బరి నూనెతో ఇంట్లో లక్ష్మీదేవి కానీ గణపతి ముందు కానీ తప్పనిసరిగా దీపారాధన పెట్టి మీ మనస్సులో కోరిక చెప్పుకొని ఎటువంటి వైవిధ్యకరమైన ఇబ్బందులు కలగకుండా ఆ భగవంతుణ్ణి ఆ భగవంతుణ్ణి అనుగ్రహించమని కోరండి. ప్రతి శుక్రవారము మంగళవారము ప్రతి శుక్రవారము కూడా తప్పనిసరిగా తులారాశి వారు మరి క్షీరాన్నము, పాలు, పెరుగు, అట్లాగే పెసరపప్పు కానీ లేకపోతే శనగపప్పు కానీ వేసి బెల్లం వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. లక్ష్మీ సూక్తం కానీ, అష్టలక్ష్మీ స్తోత్రాన్ని కానీ, కనకదార స్తోత్రము చదవండి. మీకు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులున్నా కూడా ఆ విధంగా తొలగిపోయి మనం నష్టము పడుతున్నా కూడా లక్ష్మీదేవి వరం ఇవ్వడానికి మీరు చేసే ప్రయత్నమే మీకు స్వలాభాన్ని కలుగజేస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవతాయే నమో నమః.